మీ గ్రామంలో రహదారి సమస్య ఉందా? అయితే మీ జిల్లా కలెక్టర్ గారికి ఒక వినతి పత్రం ఇవ్వండి. మీ సమస్యను అధికారులు గుర్తించాలంటే సరిగ్గా రాసిన లేఖ అవసరం. చాలా మంది లేఖ ఎలా రాయాలో తెలియక సమస్యను నిర్లక్ష్యం చేస్తుంటారు. కానీ ఇప్పుడు మీకు నేను పూర్తి సహాయం చేస్తాను. నమస్కారం, నేను శివ. మీ హక్కులను రక్షించుకునేందుకు, సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు నేను మీకు సహాయపడతాను. ఇప్పుడే మీ సమస్యకు సంబంధించి ఓ లేఖ రాస్తున్నాను. దీన్ని చూసి మీరు కూడా రాయండి. లేదా నా వాట్సాప్ నంబర్ 9346282910కి మెసేజ్ చేయండి. మీ సమస్యను తెలపండి. నేను మీకు 3 నుండి 4 నిమిషాల్లో అధికారులకు అర్థమయ్యే విధంగా లేఖ తయారు చేసి PDF రూపంలో పంపిస్తాను. మీరు దాన్ని ప్రింట్ తీసుకొని సంబంధిత అధికారికి అందజేయండి. మీ హక్కులను నిలబెట్టుకోండి. మీ గ్రామంలో కూడా ఇలాంటి సమస్య ఉందా? అయితే వెంటనే లేఖ రాయండి. గ్రామ రహదారి సమస్య పరిష్కారానికి వినతి పత్రం. తేదీ ఫిబ్రవరి 8, 2025. శ్రీయుత గౌరవనీయులైన జిల్లా కలెక్టర్ గారికి, గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్. విషయానికి, మా గ్రామ రహదారుల బాగు కోసం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి. నేను వెంకటేష్, పెడన గ్రామం, పెడన మండలం, గుంటూరు జిల్లాకు చెందినవాడిని. మా గ్రామ రహదారి గత కొన్ని సంవత్సరాలుగా పూర్తిగా ధ్వంసమై, ప్రజలకు తీవ్రమైన ఇబ్బందులు కలిగిస్తోంది. రహదారి వల్ల ఎదురవుతున్న సమస్యలు: ఆకస్మిక వైద్య అవసరాలకు అడ్డంకి. మా గ్రామంలో ఎవరైనా తీవ్ర అనారోగ్యం పాలైనా, గర్భిణీ స్త్రీలకు ప్రసవించాల్సి వచ్చినా అంబులెన్స్ సకాలంలో చేరలేకపోతుంది. ఇటీవలి ఘటనలో మా గ్రామంలో ఒక వ్యక్తికి గుండెపోటు రాగా అంబులెన్స్ సమయానికి రాలేదు. రహదారి గుంతలతో నిండిపోవడంతో కుటుంబ సభ్యులు అతడిని బైక్ మీద ఆసుపత్రికి తీసుకెళ్లాల్సి వచ్చింది. పిల్లల మరియు వృద్ధుల రక్షణకు ముప్పు. స్కూలుకు వెళ్లే చిన్నారులు చెదురుమదురు రహదారుల వల్ల తరచూ పడిపోతున్నారు. వర్షాకాలంలో ఈ రోడ్లు పూర్తిగా చెరువుల్లా మారిపోతాయి. దారికెళ్లలేని పరిస్థితి ఏర్పడుతుంది. వ్యాపారదారులకు మరియు రైతులకు నష్టాలు. రైతులు పండించిన పంటను మార్కెట్కు తరలించలేకపోతున్నారు. వ్యాపారులు తమ సరుకులు తీసుకురావడం, పంపడం కష్టంగా మారింది. వాహనదారుల ప్రాణాలకు ప్రమాదం. రాత్రివేళల్లో గుంతలు స్పష్టంగా కనిపించక, పలుచోట్ల బైక్లు, ఆటోలు బోల్తాపడుతున్నాయి. మా విజ్ఞప్తి: దయచేసి ఆర్ మరియు బి రోడ్స్ మరియు బిల్డింగ్స్ శాఖ ద్వారా రహదారిని మరమ్మతు చేయించాలని, లేకపోతే కొత్త రోడ్డు నిర్మించాలని కోరుతున్నాము. గ్రామ ప్రజలు రోడ్డుపై తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దయచేసి ఈ సమస్యను తక్షణం పరిష్కరించగలరు. దరఖాస్తుదారుల వివరాలు: దరఖాస్తుదారు వెంకటేష్, పెడన గ్రామం, పెడన మండలం, గుంటూరు జిల్లా. మొబైల్ నెంబర్: గ్రామ ప్రజల తాలూకా ఇతర సంతకాలు: వెంకటేష్ గారు, గ్రామ పెద్ద; రాములు గారు, రైతు; సీతారాం గారు, వ్యాపారి; మధుకుమారి, విద్యార్థిని. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీతో షేర్ చేయండి. మీ ఒక్క షేర్ వల్ల ఎవరో ఒకరికి ఉపయోగపడుతుంది. మీ హక్కుల కోసం మీరు ముందుకు రావాలి. నేను మీకు అండగా ఉంటాను.